అసలు వీళ్ళ జాతకాలన్నీ ఎవరు బయట పెట్టారు? కృష్ణదేవరాయలు. ఇప్పుడు మొట్టమొదటిసారి లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ఆధారాలతో సహా ఈ సునీల్ రెడ్డి 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడు అని మాట్లాడటం కాదు, అసలు అమిత్ షాకి ఆధారాలు కూడా ఇచ్చాను. దుబాయ్కే 2,000 కోట్లు ఇతను మనీ లాండరింగ్ చేశాడు సునీల్ రెడ్డి. ఎవరు ఆ సునీల్ రెడ్డి? కో ఫౌండర్ రెడ్డిస్ గ్లోబల్. ఇప్పుడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఇసుకలో రోజుకి 8 కోట్లు పిండారు. తిమిరి ఇసుమున తైలము కాదు, వీళ్ళు తీసిందేంటి? రోజుకి 8 కోట్లు. మద్యం రోజుకి 2 కోట్లు పిండారు, రక్తం తాగారు. ఇది కేవలం ముడుపులే. డిస్టిలరీలని కబ్జాలు చేసి పారేశారు, సిండికేట్ చేశారు. వీళ్లే తయారీ, వీళ్లే సరఫరా, వీళ్లే అమ్మకం. మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకి ఆ మద్యం సరఫరా చేసే కాంట్రాక్ట్ ఎవరికి? రెడ్ శాండల్ స్మగ్లర్. లింకులు చూడండి, అసలు మాఫియా లింకులు ఎలా ఉన్నాయంటే, విజయానంద రెడ్డి వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిఖిలానంద అపార్ట్మెంట్స్. సిట్ అక్కడ నిఖిలానంద అపార్ట్మెంట్స్ కి వెళ్తే అక్కడ బయట బోర్డు ఏముంది? వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అని ఉంది. లోపల పోయి చూస్తే 9 కంపెనీలు బయటకు వచ్చాయి. అసలు ఈ వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఉందా అని ROCలో ఎతికితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో లేదు. వాడు ఇచ్చిన డిన్ నంబర్ బోగస్. ఆ లోపల ఉన్న 9 కంపెనీలు CMR ఇన్ఫ్రా, CMR డెవలపర్స్, CMR లాజిస్టిక్స్, చెవిరెడ్డి మున్రెడ్డి, రోసమ్మ. అదే అసలు ఏ విధంగా అల్లి బిల్లి కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా, ఆయన కూడా వదలలేదు. KVS ఇన్ఫ్రా అని పేరు పెట్టి ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిన్న పట్టుకుని అతన్ని తాళం వేసి వెళ్ళిపోయారు. తీసుకొచ్చి తాళాలు ఓపెన్ చేసి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు అన్ని తీసుకుని 52 ప్రశ్నలు అడిగారంట. మోహిత్ రెడ్డి ఏం చెప్తాడు? 50 కోట్లే మేము వ్యాపారం చేశామని చెప్తున్నాడు. 50 కోట్ల మీరు చేసింది 5,000 కోట్ల. కానీ కనిపించింది 50,000 కోట్ల ఉండొచ్చు, 50 కోట్ల ఉండొచ్చు. కనపడకుండా చేసింది ఇంకెంత ఉంది? కనపడకుండా 50 కోట్లు రోజుకు చేస్తారు వాళ్ళు.